నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, ఈయన అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, భారతీయ జనతా పార్టీకి ఆయన అవసరం లేదు. మరి ఈ కీలక సందర్భంలో ఆయన అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా. ఎందుకంటే మొన్న సెప్టెంబర్ 23వ తారీఖే బెయిల్ మీద బయటకు వచ్చి 11 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు ఆయన. ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పి ఒక వార్త వస్తుంది. ఏమంటారు మీరు? సిబిఐకి సంబంధించిన అరెస్ట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే సిబిఐ మీద పెద్ద నమ్మకాలు ఎవరికి ఉండయి. ఎందుకంటే సిబిఐ కావాలన్నప్పుడు అరెస్ట్ చేస్తుంటుంది, దాన్ని అరెస్ట్ వరకే అక్కడే శిక్ష అయిపోతుంటుంది వాళ్ళకు. దాదాపు 11 నెలల కాలమేమో సిబిఐ అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా ఆపగలిగింది. కానీ తర్వాత మర్చిపోయింది. ఈవెన్ మనం కేజ్రీవాల్ని కూడా చూసినట్టయితే అరెస్ట్ చేసి సీఎంగా ఉన్నప్పటికీ కూడా, సీఎం రిజైన్ చేయకపోయినప్పటికీ కూడా జైల్లో పెట్టగలిగింది. ఒక్కసారి అరెస్ట్ అయ్యి సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు మనం అసలు భారతదేశంలో పరిశీలించినట్టయితే ఆ కేసులు ముందుకెళ్ళి శిక్ష పడిన కేసులు, జైలు శిక్ష అనుభవించిన వాళ్ళని మనం చూసుకుంటే అసలు లేరని చెప్పొచ్చు. 1-2 ఉన్నాయేమో, మనకు వేళ్ళ మీద లెక్క పెట్టుకునే ఉంటాయి. సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కాలం మాత్రమే దాన్నే శిక్షగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఒకసారి సిబిఐ నుంచి వాళ్ళు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళకి అనుకూలంగా మారుస్తారా, లేదంటే సిబిఐ వీక్ అవుద్దా అనేది మనకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే చాలా కేసులు మనం ఆ విధంగానే చూడడం జరిగింది. కొంత సిబిఐ విషయంలో చూసుకున్నట్టు ఈడీ కేసులు కొంతవరకు సక్సెస్గా మనకు కనిపించినప్పటికీ సిబిఐ కేసులు అయితే ఇప్పటివరకు ఒక దానా కేసుకు సంబంధించి మన లాలూది మాత్రం కొంత జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భాన్ని కనిపించింది. అసలు పెద్ద ఎత్తున టెలిస్కామ్ 2G స్పెక్ట్రమ్ గురించి పెద్ద ఎత్తున ఆరోపణ వెళ్ళి రాజా ఆయన కూడా చాలా కాలం పాటు జైల్లో ఉన్న సందర్భంగా లాస్ట్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పైంది రాజా మీద ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పి సిబిఐ చేసిందని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో ఆయన అయితే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రి కాకముందు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో కూడా అరెస్ట్ కాలేదు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో కొంత సత్సంబంధాలు, అవసరమైన సందర్భంలో రాజ్యసభలో కొంత సపోర్ట్ చేయడం వల్ల కొంత వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించారనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జగన్కి ఇంటర్నల్ గా ఎన్డీఏ తోటి, బీజేపీతో, ముఖ్యంగా బీజేపీతో అంతర్గత సంబంధాలు ఉన్నాయని చెప్పి మొన్నటి వరకు, మొన్న 2024 ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వీళ్ళకు మంచి సంబంధాలే ఉన్నాయనే ఆరోపణలు అయితే బీజేపీ ఎదుర్కొంది. అది అందులో కూడా 2 గ్రూపులు ఉన్నాయి, ప్రో జగన్, ప్రో చంద్రబాబు, ఇలాంటి చాలా ఆరోపణలు. ఎందుకని చివరికి ఏదో విధంగా వాళ్ళు పొత్తు కుదుర్చుకొని ఈ రోజు ఏంటంటే చంద్రబాబు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం నడవలేని పరిస్థితిలో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. గతంలో అంటే వాళ్ళకు 282 సీట్లు ఒకసారి, తర్వాత 303 సీట్లు రావడం వల్ల ఎలాంటి మిత్రపక్షాల సహాయం లేకుండా 2 సార్లు ప్రభుత్వాలను నడపగలిగారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎన్డీఏను కన్సిడర్ చేయాలి. ఎన్డీఏలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్ర కంపల్సరీ. ఇప్పుడు నీకు ఒకవేళ నితీష్ కుమార్ బయటకు వెళ్ళినా స్థిరత్వం లేని వ్యక్తి, నితీష్ కుమార్ ఎటైనా వెళ్ళొచ్చు. నితీష్ కుమార్ వెళ్ళిపోయినా ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే నితీష్ కుమార్కు ఉన్నది కేవలం 12, వీళ్ళకు 293 ఉంది. కానీ ఇక్కడ కీలకం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చాలా కీలకం. ఎన్డీఏకు గతంలో వాజ్పేయికి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా పూర్తి కాలం మద్దతు ఇవ్వడం జరిగింది. మోడీకి కూడా మద్దతు ఇచ్చిన సందర్భంలో చివరిలో జగన్ మీరు ప్రత్యేక హోదా తెస్తలేరు అని ఒక రెచ్చగొట్టిన సందర్భంలో చేయడం జరిగింది. కానీ అంతవరకు సంపూర్ణ మద్దతే ప్రకటించడం జరిగింది. ఈసారి పూర్తిగా బీజేపీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మరి ఒత్తిడి తెస్తే కూడా ఎందుకు చేయట్లేదు అనేది అందరికీ ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవట్లేదా? ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇక్కడ అరెస్ట్ చేసి తప్పు చేశారనే భావనలో వైసీపీ శ్రేణుల్లో ఉండింది. అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు, దానివల్ల సింపతి పెరిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బలహీనపడ్డాడు. వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని కొంత రివైవ్ ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా అరెస్ట్ అనేది కూడా, అది రాజకీయ తప్పిదం ఏమన్నా అవుతుందా అనేది కూడా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి చాలా సమయం ఉంది కదా, సమయం ఉన్న పెద్ద
చేసినా అది చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగానే అనుకొని చేయడం జరిగింది. ఇంకా సంవత్సర కాలం ఉంది కదా, ముందైతే ఒక 2-3 నెలలు లోపలేస్తే పడేస్తే అయిపోతారు కదా. అది సంవత్సరం కూడా లేదు ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఆ, సంవత్సరం కూడా లేదు. సంవత్సరం నవంబర్ ఆ టైంలో లేదు చేసింది. ఆ టైంలో కూడా ఏ ఉద్దేశంతో చేసింది కానీ కొంత అది కూడా జగన్ ఓటమికి అది కూడా ఒక కారణంగా చాలా మంది చెప్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా లైమ్ లైట్కి తీసుకురావడం ఎందుకు అనుకుంటున్నారా, లేదంటే సిబిఐ వీక్గా పనిచేస్తుందా, సిబిఐ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తేవట్లేదా? సర్లే రాజ్యసభలో మనకి ఇటు రాజ్యసభలో టీడీపీకి, లోక్సభలో మనకు 16 మంది ఉన్నప్పటికీ రాజ్యసభలో చూసుకున్నప్పుడు టీడీపీకి 1-2 సభ్యులు ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డికి 11 ఉండే. సరే ఈ మధ్య 3 రిజైన్ చేయడం జరిగింది. మోపిదేవితో పాటు ఆర్కృష్ణ వీళ్ళు రిజైన్ చేయడంతో 8 మంది మిగిలారు. ఆ 8 మంది మనకు రేపు ఏమైనా అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని బిల్లులు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపిన వక్ఫ్ బిల్లు ఉంది. ఇట్లాంటి కొన్ని బిల్లుల విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా వాళ్ళ ముందున్న ముఖ్యమైన అంశాలు. ఇలాంటి సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కొద్దిగా మెల్ల కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అనుకున్నాడు. చూద్దాంలే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి తేవట్లేదేమో అనిపిస్తుంది. అందుకే వెంటనే అరెస్ట్ చేయండి అనే ఒత్తిడి తేకపోవచ్చు. ఇంకా పబ్లిక్ లో కొంత అక్రమస్తుల కేసు ఒకటి ఇది పక్కన పెడదాం. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, రాష్ట్రంలో కూడా 5 ఏళ్ల పాటు అరాచకాలు జరిగాయి. మద్యం పాలసీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా దండుకున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసేసి మొత్తం తాడిపల్లి ప్యాలెస్కే మోట్లు వెళ్ళిపోయినాయని చెప్పి అదైతే విమర్శలు. ఇసుకకు సంబంధించి గనుల మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన ఢిల్లీలో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కూడా అందరూ కూడా తప్పించుకు తిరుగుతున్నారు. ఎక్కడున్నారో తెలియట్లేదు అనేది ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలో కానీ మిగతా విషయంలో ఎక్కడున్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఎక్కడుందని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. సరే సిబిఐ అంతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఉంటుంది. రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు సంబంధించి టీడీపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఇక్కడ కూటమి ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేయొచ్చు. అంటే కొంత డిలే చేస్తున్నారు. అంటే 1 సంవత్సరం కాలం పాటు చూద్దాం, అంటే మనం రాజకీయ కక్ష సాధించొద్దు అనేది చేయొద్దు. అంటే కక్ష సాధింపు చర్యలు చేయొద్దు, లేదంటే బలమైన సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాతనే చేద్దాం అనేది కావచ్చు. ఈలోపు పార్టీ మరింత వీక్ అవ్వడం, ఎందుకంటే పార్టీ కొంత బలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న కూడా దాదాపుగా వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే బాగానే వచ్చింది. వైసీపీ శ్రేణులు ఇప్పుడు చెల్లాచెదరు అవుతున్నాయి. కొంతమంది టీడీపీకి రావడం, మరి కొంతమంది జనసేనకి వెళ్ళడం, కొంత బీజేపీ అటు అంటే మొత్తం వాళ్ళని స్ప్లిట్ అవని. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా ఆయన వెంట ఎవరు కూడా ర్యాలీ కాకపోవడం, లేదంటే ధర్నాలు చేయకపోవడం, ఆ పరిస్థితి దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడే వెంటనే అరెస్ట్ చేసినట్టయితే పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం, ఉద్యమం చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారేమో. కొంతకాలం వస్తే వీళ్ళ శ్రేణులన్నీ కూడా చెల్లాచెదరు అయిపోతాయి. పార్టీ నాయకులు కూడా. ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఏంటి సార్, ఏమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి? లడ్డు వివాదంలో సరే అప్పుడు జరిగింది ఏందనేది కొంత జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా, లేకపోతే అధికారుల పాత్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు జరిగిందని బట్టి ఆయన డిక్లరేషన్ విషయంలో గొడవ జరగటం, ఆయన మళ్ళీ పర్యటన రద్దు చేసుకోవటం, దాని మీద క్లారిటీ ఇవ్వటం, ఇదంతా చూశాక ఏమనిపించింది మీకు? జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఇరుక్కుంటా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది లడ్డు వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని ఆయన ఉందాగా అది తనకు తెలిసి జరిగిందో అన్ని తెలిసి జరగాలని ఏముండదు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అందరికి తెలియాలని కూడా ఏముండదు. ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంతమంది కింది స్థాయి అధికారులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒకవేళ నిజమని తేలితే ఎవరు దాన్ని వెనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసుకొని అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది. దానికి వివరణ ఇవ్వడం, అందరూ వెళ్ళి పూజలు చేయండి అని చెప్పడం. ఇక్కడ బేసిక్ ఏమైందంటే అక్కడ మతం అయిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి ప్యూర్ హిందూ అయి ఉంటే ఎవరు క్వశ్చన్ చేయకపోతుండే. అతను క్రిస్టియన్ అవ్వడం వల్ల ఏమైందంటే నువ్వు క్రిస్టియన్వి కాబట్టి టీటీడీకి సంబంధించిన ఆచారాల ప్రకారం అన్యమతస్తులు కనుక దర్శనానికి వస్తే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలనేది మాకు రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి హోదాలో చాలా సందర్భాల్లో వచ్చావు, ఎవరే అనలేదు. ఇప్పుడు నువ్వు నీ హయాంలో ఇలాంటి జరిగినాయి కాబట్టి అపవిత్రత చేకూరింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు పైకి రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరూ వెళ్ళి పూజలు చేయండి, గుడ్డులు చేయండి అంటే అతను బేసిక్గా క్రిస్టియన్ అవ్వడం వల్ల, ఆ పిలుపుని ఇవ్వడం వల్ల అది జీర్ణించుకోలేకపోయింది. దాంతోపాటుగా తిరుపతి అనేది చాలా మందికి ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ దో ఇతర మతస్థులు కూడా తిరుమల దేవస్థానం వెళ్తూ ఉంటారు. కలియుగ దైవంగా భావిస్తుంటారు, మొక్కులు తీర్చుకుంటారు, అదొక పవిత్ర ఇదిగానే చూస్తుంటారు. అలాంటి దగ్గర
లడ్డు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటది. లడ్డు కోసం చాలా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్న సందర్భాన్ని కూడా చూస్తుంటాం. అదే లడ్డును ప్రధానమంత్రికి, రాష్ట్రపతులకు పంపిస్తున్న సందర్భాన్ని చూస్తుంటాం. లడ్డూనే కల్తీ జరిగిందంటే దాన్ని ఎవరైనా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనవసర వివాదాలకు వెళ్లకుండా జరిగింది మీదే గవర్నమెంట్ కాబట్టి మీరే ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగిన వాళ్ళని శిక్షించండి అని ఒక మాట ఉంటే ఇంత పెద్ద వివాదం కాకపోయింది. వివాదాలను అనవసరంగా తనే దాన్ని కొంచెం ఇప్పుడు ఆయనకే మైనస్ అయింది. దాన్ని రచ్చ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్ గా ఈ సంవత్సరం అరెస్ట్ ఉండకపోవచ్చు అంటారా? ఇక ఈ సంవత్సరం అరెస్టులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంతవరకు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ 3 నెలల పాలనలో చూసుకున్నట్టయితే కొన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇమీడియట్ గా రాజకీయ కక్ష సాధింపులు కాకుండా బేసిక్ ఏంటంటే ఒక ఎక్సైజ్ చేయాలి. ఒక పర్సన్ని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎక్సైజ్ చేయాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వితౌట్ ఎక్సైజ్ చేయకుండా ఏమైందంటే చేయడం వల్లనే బ్లేమ్ అయ్యిండు. ఒకవేళ పక్క ఆధారాలతో, ప్రూఫ్లతో ఇసుక దందైనా మిగతా మాఫియా అయినా ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా. ఈవెన్ దో వాళ్ళ బాబాయ్ని చంపిన కేసు ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. ఎప్పుడో జరిగిన కేసు వివేకానంద రెడ్డి హత్య కేసే సిబిఐ అది అక్కడ పక్కన పెట్టింది. కాబట్టి అలా కాకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్టయితే పబ్లిక్లో కూడా కొంత అంటే వ్యతిరేకత ప్రభుత్వం మీద రాకుండా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, దేశంలోనే అంటే రాజకీయ చతురత కలిగిన నాయకుడు, నరేంద్ర మోడీ కంటే కూడా ముందే ఇక్కడ చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. చాలా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి అంత తొందర పడకపోవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వెంటనే హడావుడిగా చేసే అవకాశం అయితే, అంటే ఇంకా మరొక 3 నెలల కాలంలో చేసే అవకాశం అయితే లేదు. ఏమైనా సిబిఐ రియాక్ట్ అయితే మాత్రం సిబిఐ ద్వారా ఏదైతే 11 ఏళ్ల క్రితం బెయిల్ రద్దయిందో అక్కడ ఏమైనా కదిలికి వస్తే చెప్పలేం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే చేసే అవకాశం లేదని అయితే మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.